ప్రభునందు ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము, యేసు రక్తము ద్వారా మహదైశ్వర్యం కలదు అని ప్రభు మనకి వాగ్దానం చేశాడు. తప్పక ఉండగా మన దేవుడి కార్యములు జరుగుతున్నాయి. ఆ కొన్ని కారణాల వల్ల రాత్రి లైవ్ రాలేదు, అందుకని ఈ వీడియో నేను రోజు చేసి పెడతా ఉన్నాను. 43వ ఉపవాస దినము. ప్రభు మనల్ని ఎంతో ప్రేమించి కొన్ని అద్భుతాలు చేశాడు. కొన్నిసార్లు సాతాను మనల్ని బంధించి చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి మనల్ని ప్రేమించి నడిపిస్తున్న ఆయనకు మనం కృతజ్ఞతలు కలిగి దేవుని ఆరాధించాలి. ఈరోజు మనకి ఇచ్చేటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారానే మహదైశ్వర్యం కలుగుతుందని ప్రభు చదివిస్తున్నాడు. లేఖనాల్లోకి వెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు చదివించాడు, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పణముగా తాను కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆమేన్, హల్లెలూయా. మనుష్యులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడిను. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పణముగా అంటే రెండవసారి దేవుడు ఇచ్చేటువంటి అవకాశం మనకి. ఒకసారి దేవుడు మనకి తల్లి గర్భంలో నిర్మించాడు, పుట్టాము, భూమి మీదకి వచ్చాము. అయితే ఆ శరీరధారిగా చనిపోయి మన పాపంలో ఒప్పుకుని రెండవసారి పరిపూర్ణులుగా ప్రభునందు మరి మన పాపంలని ఒప్పుకొని ఆ యొక్క మరల తిరిగి జన్మించడం, బాప్తిసం తీసుకుని మరలా తిరిగి జన్మించి ఆ ప్రభువులో ఉండటమే ఈ యొక్క పునర్జన్మను ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. అదే ఇక్కడ మనకి చదివించాడు. సరే, అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తం, తన కొరకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కొరకు కనిపెట్టి ఉండేటువంటి వారి కొరకు మీ రక్షణ, మీ పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమై, హల్లెలూయా. మనము కూడా రెండవసారి ప్రభువుకి సమర్పించుకుని ఉన్నాం. రెండవసారి మన యొక్క బాప్తిసం తీసుకుని మరి పరిశుద్ధులుగా పరిపూర్ణంగా ఎంచబడి ప్రభు చేసినటువంటి ఆయన రక్తమును బట్టి మహదైశ్వర్యమును కలగటమే కాదు, మన జీవితాలను కూడా మార్చేసినటువంటిదిగా మనం చూస్తాం. హల్లెలూయా. మన జీవితాలు కూడా మార్చాడు. హల్లెలూయా. రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము కలుగు, అనగా మన పాప అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి, దేవుని యొక్క కృప మహదైశ్వర్యములను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధమును క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. మన పాపములకు అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చేసినటువంటి అపరాధములకు అన్నిటికీ మహదైశ్వర్యము చొప్పున, మహదైశ్వర్యం ఈరోజు తమలో ఇలాగే కదండి, మహదైశ్వర్యము చొప్పున ప్రభు మరి పేరిట మనమందరం క్షమాపణ కలిగి ఉన్నాం. మరి సంపూర్ణమైనప్పుడు జరగవలసినటువంటి ఏర్పాటును బట్టి సంపూర్ణం కావాలి. జరగవలసిన ఏర్పాటు అన్నిటినీ కూడా ప్రభు మన పక్షం నుండి చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమియోలకు రాసిన పత్రిక 4వ 5వ అధ్యాయము
9వ వచనం, 5-9 వచనం చూద్దాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి పడుదుము. హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడితిమి. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం వలన, ఆయన మహదైశ్వర్యమును బట్టి, అలాగే నీతిని బట్టి, ఆయన ఇచ్చిన మనకు రక్షణను బట్టి ఇప్పుడు మనం పరిశుద్ధులము పవిత్రులుగా ఉన్నామని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆమేన్. ఆయన ద్వారానే మనకు రక్షణ, ఆయన ద్వారానే మనకు నిత్య జీవమును కూడా అనుగ్రహించి ఉన్నాడు. మరి మొదటి పేతురు ధ్యానిద్దాము. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందెదరు. హల్లెలూయా. ఆయన పొందినటువంటి గాయముల చేత మనకు స్వస్థత ఉన్నది. ప్రభు కూడా ఆయన గాయపరచబడటము, ఆయన నలగగొట్టబడటము తండ్రి అయిన దేవునికి ఇష్టమై ఉన్నదంట. చూడండి, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. ఆయన ఒక పడిన శ్రమలను బట్టి మన పాపములు ఒప్పుకోవడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరము దేవుని యొక్క ఆయన యొక్క ఆలోచనలు ఏంటి, ఆయన మన పట్ల కలిగినటువంటి ప్రేమ ఏంటి, ఎందుకు అంత త్యాగం చేశాడు ఆయన, అంత త్యాగముగా మన కొరకు మళ్ళా భూమి మీదకి వచ్చి మనకెందుకు రెండోసారి రక్షణను కలగజేశాడు, మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, మనల్ని పుట్టించిన దేవుడు ఎంతగా మనల్ని ఘనంగా కార్యములు జరిగిస్తున్నాడు మన పక్ష నుండి. అసలు ఆయన మహదైశ్వర్యం ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన తలంపులు ఏంటి, ఇప్పటికీ మనము అంతుపట్టలేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకు దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడో మనల్ని మనం ఒకసారి పరీక్షను వేసుకుంటే అసలు మనం ఎందుకు పనికిరానటువంటి మనల్ని ప్రభు ఎంతగా ఎంచింపజేస్తున్నాడు. దానిని బట్టి ప్రభు శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనినంట. ఆయన శరీరధారిగా వచ్చి మన పాపములు శిలువ మీద మోసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను 14వ అధ్యాయం 19వ వచనం, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవమిచ్చుచు నా ప్రకారము. చూద్దాం మరొకసారి 14-19 వచనం, 14-19 వచనం. స్తోత్రం, హల్లెలూయా. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించేదాం. హల్లెలూయా. మన ప్రభువు జీవించువాడు, మళ్ళా తిరిగి జీవం ఇచ్చేవాడు. మీరు కూడా నాతో పాటు జీవిస్తారు, నా కుడిపరసను ఉంటారు. నీతిమంతులను ఎప్పుడు కూడా విడవడు ఎడబాయడైన నీతిని అనుసరించి నడుచుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవిస్తారు. నేను జీవిస్తున్నాను, మీరు కూడా జీవిస్తారు. ఖచ్చితంగా మీరు కూడా జీవిస్తారని ప్రభు సెలవిస్తున్నాడు.
అందరము కూడా ఈ వాక్యాలను ప్రతి ఒక్కరూ మన హృదయాల్లో నాటబడిలాగా ఉండాలా, ఆరాధించాలా, ప్రార్థించాలి, ప్రభుని ఎక్కువగా ప్రభుని వేడుకుంటూ ఉండాలి. ప్రభు యొక్క రక్షణ శక్తిని మనం అనుభవించి ప్రభుతో సహవాసం బలమైనదిగా కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. మనము పాపముల విషయమై చనిపోయి, మన పాపముల విషయమై చనిపోయే మన విమోచకుడు ఆయనే, మనకు విడుదల ఇచ్చేవాడు ఆయనే, మన కష్టంలో బాధల్లో తీర్చేవాడు ఆయనే. అంతకే మన మధ్యలోకి వచ్చి ఆయన ప్రాణత్యాగం చేస్తాడు. 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 17వ వచనం. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5:17. స్తోత్రం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించి ఇదిగో కొత్తవైన. ఎవడైనను క్రీస్తునందు ఉంటే పాతవి గతించిపోతాయి, కొత్తవి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కొత్త జీవితం, కొత్త బ్రతుకు. అబ్బా, ఇది ఎంత గొప్ప ధన్యతను ప్రభు మనకిచ్చాడండి. మరి ఒకసారి మన కొత్త జీవితం ఇస్తున్నాడు. మన రోత జీవితాన్ని తీసేసి, మన పాత రోత జీవితాన్ని, మరణాన్ని తీసేసి మళ్ళా నూతన సృష్టి, నూతన బలం, నూతన శక్తిని, నూతన కృపను, నూతన సృష్టిని, పాతవి గతించిన అనమాట. ఇదిగో కొత్తవైన. హల్లెలూయా. కొత్తవైనని ప్రభు చదివిస్తున్నాడు. కాబట్టి మన పాత జీవితాన్ని అంతా తీసేసాం. ఇప్పుడు కొత్త జీవితాన్ని మనకి ఇచ్చాడు ప్రభు. కొత్త లోకాన్ని, కొత్త మరి నడవడికను, ప్రణాళికను అన్నిటినీ ఆయన మనకు దయచేసాడు. ఆయన శరీరధారిగా వచ్చి మనల్ని బలపరిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. 1వ యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఆయన యందు, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ప్రతి పాపము నుండి మనల్ని అయితే పాపల నుండి విముక్తులు చేస్తుంది. విముక్తిని చేయడమే కాదు, అది రక్తము నుండి ప్రతి పాపమున మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్. హల్లెలూయా. పవిత్రపరచబడుతున్నాం ఆయన రక్తము ద్వారాగా. అయ్యా, ఎంత మంచి మాటనిచ్చినాడు. ఆయన రక్తము ద్వారాగా పవిత్రపరచబడుతున్నాం, పరిశుద్ధపరచబడుతున్నాం, నిత్య జీవం అనుగ్రహించబడుతున్నాం. నిత్యాన్ని ఇస్తున్నాడు, నిత్యము మనల్ని నడిపిస్తున్నాడు. నిత్యము కూడా దేవునితో నడిపించడమే కాకుండా నిత్య జీవాన్ని ఇస్తాం, కాపాడడం. ఎన్ని రకాలుగా మనల్ని ఆదుకుంటున్నాడు ఆయన, ఎన్ని రకాలుగా మనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడుచున ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉంటుము. అన్యోన్య సహవాసం, మనమందరం అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. క్రైస్తవులు సంఘంలో వాడబడుతున్న బిడ్డలందరూ కూడా అన్యోన్య సహవాసం, ఏ కల్మషం లేకుండా, ఏక మనసు, ఏక హృదయం కలిగి అన్ని సహవాసం కలిగి ఉన్నప్పుడు నిత్య జీవం ఖచ్చితంగా పొందుకుంటాం.
ప్రేమించాలి. సహోదర ప్రేమ బలంగా మనతో ఉండాలి, మనలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి మరి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. 12-11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. చూడండి, శిశువులు ఎప్పుడు కూడా తన ప్రాణాలను ప్రేమించలేదంట. ప్రభునందే ప్రయాసపడ్డారు, ప్రభు కొరకే జీవించారు. మనము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బ్రతుకుట క్రీస్తే, మరణించిన క్రీస్తే. ప్రభునందు మనము కూడా జీవించాలి. మరణాన్ని కూడా లెక్క చేయలేదు, మరణం కూడా అర్పించడానికి సిద్ధపడి వారు మరణము వరకు నమ్మకంగా ఉన్నారండి. నమ్మితే నువ్వు జీవాన్ని చూస్తావు, విజయాన్ని చూస్తావు. గొప్ప విజయ కార్యాలు, గొప్ప విజయం చూస్తాం. ప్రభువైన యేసు క్రీస్తు వారి వలనే మహదైశ్వర్యము కలుగుతూ ఉంది. ఆయన ద్వారానే మనకు నిత్య జీవం కలుగుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు 3వ అధ్యాయం. స్తోత్రం. 13వ వచనం. స్తోత్రం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము పాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హిందువుల గురించి మ్రాణి మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. అంటే చూడండి, ప్రతి ఒక్కరు మానవుడ అంటే మన యొక్క పాపం శాపగ్రస్తుడయ్యాడనమాట. మన యొక్క శాపాలను పాపాలను ఆయన మీద వేసుకున్నటువంటి ఆయనగా పాపరహితుడిగా సిలువలో సిలువ వెయ్యబడ్డాడు పాపరహితుడిగా. చూడండి, రెండో విధంగా పాపం చేశాడు, మొదటంగా పాపం చేశాడు. పాపం చేసిన వారికే శిక్ష పడుతుందని, ఉరి పడుతుందని, తప్పు చేస్తున్నారు నరహంతకులు. అలాగే ప్రతి ఒక్కరు ఎవరైతే ఏ విధమైనటువంటి తప్పులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన శిక్ష ఆ మ్రాణి మీద వేలాడినట్టుగా మనం చూస్తాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. యేసయ్య నామంలో ప్రతి ఒక్కరికి మనవి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు, విశ్వాసం వలనే మనకు లభిస్తుంది. మన పాపములు దేని వల్ల? విశ్వాసము ద్వారాగానే. గొప్ప మహదైశ్వర్యమే కాదు, పాపముల ద్వారా విమోచన కూడా కలుగుతుందని ప్రభు పేరిట ప్రభు చదివిస్తున్నారు. అబ్రహాము పొందిన ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, పాపముల ద్వారాగానే అన్యజనులకి అబ్రహాము ద్వారా విశ్వాసములకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు అన్యజనులు అయినటువంటి మనకు రక్షణ ఇచ్చాడు ప్రభు. మనం అన్యజనులుగా జీవించాం లోకంలో. అన్యజనులుగా ఉన్నప్పుడు దేవుడు మనకు ఐశ్వర్యమును ఇచ్చటమే కాదు, రక్షణను, నిత్య జీవము అన్ని అనుగ్రహించి ఉన్నాడు. ప్రభు నందున్నటువంటి మీరందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క యేసు రక్తం ద్వారా మహదైశ్వర్యం కలుగుతుంది. అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం మనమందరం పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలి. విశ్వాసం ఉంచాలి. నమ్మకంగా విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా దీవెన, ఆశీర్వాదం మనకు కలగజేస్తాడు, మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈరోజు ప్రభు నైనా 43వ రోజు దేవుడు నైనా తండ్రి ఘనంగా ఆరాధించుకున్నాడు. ఆయన దుష్టుడు ఎంతో శోధించినప్పటికీ మమ్మల్ని బలపరిచాడు. ఈరోజు ఈ రీతిగా మళ్ళీ తిరిగి ఈ ఆరాధన, ఈ ప్రార్థన, వాక్యాలు దీవించకుండా మన జీవితంలో, మా బ్రతుకుల్లో నాయన తండ్రి అయ్యా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పొందిన దెబ్బల చేత పాపరహితుడిగా మారినటువంటి దాన్ని బట్టి, అబ్రహాము విశ్వాసం బట్టి
అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఆయన ఆశీర్వాదంగా మార్చి ఆశీర్వాదాన్ని మాకిస్తూ మమ్మల్ని నీ దాసులుగా, నీ కుమారులుగా, కుమార్తెలుగా, నీ స్నేహితులుగా చేసుకుని మమ్మల్ని దీవిస్తున్న దేవాది దేవా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని అయ్యా, ఈ దినమంతా కాచి కాబడిన దేవుడు మరొక దినం మాకు అనుగ్రహించి నీ కృపాన్ని, ఈ సన్నిధి, నీ చిత్తముని జరిగించి మన ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి నీకు వందన. అలాగే పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయు. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప కూడి వచ్చిన మాకును తప్పిపోయిన వారికి నీ రాకడ పర్యంత నీ కాపుదల రెక్కల ఆశీర్వాదపడింది. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం. ప్రభు యేసు రక్తంలో సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. బేస్తవారం రాత్రి మరి 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. అలాగే కాళ్ళు కలిగి ఉంటుంది, బలారాధన ఉంటుంది, వాక్యాలు ఉంటాయి. అన్నీ దేవుడు మహాకృపను బట్టి ఈ కార్యక్రమంలో పాలు పొందాలని, ప్రతి ఒక్కరు రావాలని మనం చేసుకుంటూ, అలాగే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు పేరిట మీ అందరికీ మనం చేసుకుంటూ కామెంట్లు కూడా రాయండి. మీ ప్రార్థన అవసరం తెలియజేసి మేము ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.